అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మన కోయగూడ గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఉన్నాం. కోయగూడ గ్రామంలో ఈరోజు వచ్చేసి ప్రోగ్రాం ఆంజనేయ స్వామి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన యాగశాలలు అండ్ భోజనశాల ఆల్రెడీ ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఉదయం 6 గంటలకే జరిగింది. ఆ ప్రాణప్రతిష్ఠ విగ్రహాన్ని కూడా చూపెడదాం మనం. నుంచి ఇప్పుడు యాగశాలకు ఇక్కడ యాగశాల ఉంది. ఎంట్రన్స్ లో యాగశాల, ఇందులో నిన్న యాగం జరిగింది. పెద్ద యాగం ఇటు సైడ్, చిన్న యాగం జరుగుతుంది. దాదాపు ఒక 27 కపుల్స్, అంటే మన లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటే జంటలు యాగం జరుపుతారు. ముఖ్యంగా పెద్ద యాగంకే వెళ్దాం రండి. పెద్ద యాగంలోనే ఎంట్రెన్స్. ఇక్కడ చూసుకుంటే నిన్న నుంచి యాగం చేయడం జరిగింది. ఉదయం 4 గంటలకు కూడా యాగం ఇక్కడ ఒక 4 జంటలు కలిసి యాగం చేసుకున్నారు. ఈడొచ్చేసి మన స్వామి అంటే మాత, ఈ దుర్గామాత ఏ మాత తెలియదు కానీ మొత్తానికైతే మాత. ఈ మాత ముందు యాగం చేయడం జరిగింది. నేను ఇప్పుడు హనుమాన్ ప్రాణప్రతిష్ఠ విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది అని చెప్పాను కదా. ఇప్పుడు విగ్రహ ప్రాణప్రతిష్ఠ మందిరంలోకి వెళ్దాం రండి. వచ్చేసి మన కోయగూడెంలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయం ఇది. ఎంట్రన్స్ లోకి వస్తే గజస్తంభం ఈ రోజే నిలిపించడం జరిగింది. గజస్తంభం లోపలికి రండి. లోపలికి వచ్చేస్తే ఫుల్ డెకరేషన్ ఉంది ఈరోజు. నాకైతే మస్తు అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి ఈ గుడి అంటే చేద్దామని మొత్తం చేయలేకపోతున్నారు. ఈ మధ్యలో అంటే ఊరు పెద్ద మనుషులు, గ్రామ పెద్ద మనుషులు అందరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చేసి మన ఆంజనేయ స్వామికి ప్రాణప్రతిష్ఠ జరపడం జరిగింది. విగ్రహం చూపిస్తా. వచ్చేసి విగ్రహం అంటే డోర్ ఓపెన్ చేయరాదు, కాకపోతే తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపెడతా. లోపల అయితే డెకరేషన్ మొత్తం అదిరిపోయింది. అది యాగశాల చూపెడదాం. కెమెరామెన్ ఇక్కడ యాగశాలలో కపుల్స్ ఉన్నారు బాగా మంది, చాలా మంది. కూడా బాగా మంది ఉన్నారు. అదే విధంగా ఇప్పుడు మన భోజనశాలకి వెళ్దాం. అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇది వచ్చేసి ఫుడ్ సెక్టర్ లేని కూరగాయలు వస్తున్నారు మా ఊరలు. ఈరోజు వచ్చేసి వంకాయ గోబీ, ఆలుగడ్డ, పప్పుచారు. దాదాపు ఎంతమంది చేశారు? 400 మెంబర్స్ కి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఫుడ్ పెడతారు. ఇక్కడ ఫోటో